నెల్లూరు జిల్లాల్లో 10 నుంచి 20% దిగుబడులు తుడిచిపెట్టుకుపోయాయని తేల్చింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, నల్గొండ, మహబూబ్నగర్, ప్రకాశం, అనంతపురం, కడప, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 15% ఉత్పత్తి తగ్గింది. సాధారణంగా ఎల్నినో ప్రభావం రాష్ట్రంలో ఈశాన్య రుతుపవన సమయంతో పోలిస్తే నైరుతి రుతుపవనాల కాలంలో పంట ఉత్పాదకత తగ్గుతూ వస్తోంది. రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో పంట ఉత్పత్తులు 10% కంటే ఎక్కువే తగ్గిపోయాయి. రాష్ట్రంలోని అధిక శాతం ప్రాంతాల్లో ఎల్నినో కారణంగానే ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోతోంది. ఎల్నినో ప్రభావిత సంవత్సరాల్లో 12 జిల్లాల్లో 15% కంటే ఎక్కువగా ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ జిల్లాల్లో ఖరీఫ్ సీజన్లో వరి ఉత్పత్తి 10% తక్కువగా నమోదైంది. ఆదిలాబాద్, కడప, అనంతపురం జిల్లాల్లో సగటు ఉత్పాదకత 15% మేర తగ్గింది. వరి కాకుండా మిగతా ధాన్యాల ఉత్పత్తి 9.8% తగ్గింది. ఎల్నినో ప్రభావిత సంవత్సరాల్లో సగటు ఉత్పత్తి 42.7% తగ్గితే ఉత్పాదకత 36.4% తగ్గింది. నైరుతి రుతుపవన సమయంలో ఎల్నినో వర్షాధార పంటల్నే తీవ్రంగా దెబ్బతీస్తుందన్న విషయం ఈ గణాంకాల ఆధారంగా అర్థమవుతోంది. ఫలితంగా ఒక్క పశ్చిమ గోదావరి జిల్లా మినహా మిగతా జిల్లాల్లో సగటు ఉత్పాదకత 25% కంటే ఎక్కువే నష్టపోతోంది. మొత్తంగా చూస్తే ఎల్నినో దెబ్బకు రాష్ట్ర వ్యవసాయం కుదేలవుతున్న వాస్తవం కళ్లకు కడుతోంది. ఈ ప్రభావం క్రమం తప్పకుండా రైతు లోకాన్ని ఇబ్బందులకు గురిచేస్తూనే ఉంది. కారణాలేవైనా మొదటగా నష్టపోతున్నది రైతులే.